భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా. ప్రస్తుతం ఆ లైవ్ స్ట్రీమింగ్ కూడా మనం చూస్తున్నాం. 14 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు ఈ నలుగురు ఆస్ట్రోనాట్లు. వివిధ ప్రయోగాల్లో పాల్గొనబోతున్నారు. 28 గంటల పాటు సుదీర్ఘ ప్రయాణం చేశారు. 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఈ ఆస్ట్రోనాట్లు అంతా కూడా ఉన్నారు. వారంతా భారరహిత స్థితిలో కనిపిస్తున్నారు మనకి. అక్కడ అప్పటికే ఉన్న వ్యోమగాములంతా కూడా ఈ నలుగురికి వెల్కమ్ చెప్పారు. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగుపెట్టారు. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించాడు. సరిగ్గా నిన్న మధ్యాహ్నం 12:01 ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లినటువంటి స్పేస్ క్యాప్సూల్ ఈరోజు 4 గంటల సమయంలో డాకింగ్ అయింది. ఆ తర్వాత అనేక ప్రక్రియలన్నీ ముగించుకున్న తర్వాత సేఫ్టీ ప్రొసీజర్స్ అన్ని కూడా ముగించుకునేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. సో కొన్ని క్షణాల కిందటే వారంతా కూడా చాలా సేఫ్ గా సురక్షితంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోకి అడుగుపెట్టారు. సో అడుగుపెట్టిన వారికి అందులో ఇప్పటికే ఉన్నటువంటి 7 ఆస్ట్రోనాట్స్ వెల్కమ్ పలికారు. వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ ఇచ్చి వెల్కమ్ పార్టీగా వారు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. సో వారందరికీ స్వాగతం పలుకుతున్నారు, అలాగే వారితో ఫోటోలు దిగుతున్నారు. వారందరూ కూడా ఒక మెమరబుల్ ఎంజాయ్ మూమెంట్స్ అన్నిటిని కూడా కెమెరాలో బంధిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి ఇది చాలా సక్సెస్ఫుల్ గా చాలా సురక్షితంగా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సో తొలిసారిగా యాక్సిమ్ 04 ఈ నౌకలో వచ్చినటువంటి వీరంతా కూడా చాలా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సురక్షితంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి అడుగు పెట్టగలిగారు. ఇక నుంచి వారి అసలు మిషన్ ప్రారంభం కాబోతుంది. సో 2 వారాల పాటు వీరంతా ఈ 4 ఆస్ట్రోనాట్స్ అంతా అందులోనే ఉంటారు. సో అందులో ఉండి వారికి ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి రీసెర్చ్ దాదాపు 60 నుంచి 70 రీసెర్చ్ మాడ్యూల్స్ వారికి అప్పగించారు. సో ఆ రీసెర్చ్ పూర్తి చేసిన తర్వాత తిరిగి 2 వారాల తర్వాత వాళ్ళు మళ్లీ భూమికి చేరుకోబోతున్నారు. సో అప్పటి వరకు అందులోనే ఉండబోతున్నారు. సో ప్రధానంగా భారత్ వైపు నుంచి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసమే ప్రధానంగా శుభాంశు శుక్లాను ఇండియా ఇస్రో ఇక్కడ నుంచి పంపించింది. సో కొన్ని కోట్ల రూపాయల వ్యయం వెచ్చించి ఈ నాసా ప్రయోగంలో భారత్ తన వంతు పార్టిసిపేషన్ చేసింది. సో అందులో భాగంగానే ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా ఈ మిషన్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొదటి అడుగు చాలా విజయవంతంగా పూర్తయింది. సో మొత్తానికి పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత భూమి కూడా 2 వారాల తర్వాత రాబోతున్నారు. సో ఇప్పుడు ఏదైతే క్యాప్సూల్ తీసుకెళ్లిందో AX-04 అదే క్యాప్సూల్లో తిరిగి వారు 2 వారాల తర్వాత భూమికి రాబోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి ఈ తొలిసారిగా ఒక భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టడం తొలిసారి. సో ఈ విధంగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించాడని మనం చెప్పాలి. ఖచ్చితంగా దాదాపు ఇది వారు ఎంటర్ అయినటువంటి సమయంలో అంతర్జాతీయ ఈ కేంద్రంలో అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించినటువంటి సమయంలో పసిఫిక్ మహాసముద్రం పైన ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తిరుగుతోంది. సో వాళ్ళు మనతో మాట్లాడినటువంటి సమయంలో యూరోప్ పైన ఉంది. ఆ డాకింగ్ అయినటువంటి సమయంలో హిందూ మహాసముద్రం పైన. సో కొద్దిసేపటి కిందట వాళ్ళు ఎంటర్ అయినటువంటి టైంలో పసిఫిక్ మహాసముద్రం పైకి ISS రొటేట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో గంటకు దాదాపు 23,000 కిలోమీటర్ల స్పీడ్ తో ఈ ISS పరిభ్రమిస్తుంది. సో అందులో భాగంగా చాలా వేగంగా తిరుగుతున్నటువంటి ISS తో ఈ మాడ్యూల్ AX-04 మాడ్యూల్ చాలా సురక్షితంగా సేఫ్ గా దానికి అటాచ్ అయ్యి అందులో ఉన్నటువంటి వ్యోమగాములందరూ కూడా ISS లోపలికి వెళ్లారు. సో వెల్కమ్ పార్టీ కొనసాగుతుంది. మనం విజువల్స్ అని చూస్తున్నాం. ఓకే వెంకటేష్, రైట్. చూస్తున్నాం ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టారు శుభాంశు శుక్లా. భారత్ మొత్తం కూడా గర్వించదగ్గ ఒక మూమెంట్ ఇది. అయితే గతంలో రాకేష్ శర్మ ఫస్ట్ ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్లిన భారత శాస్త్రవేత్తల్లో మొట్టమొదటి వ్యక్తి. 1984లో ఆయన స్పేస్లోకి వెళ్లారు. సుయేజ్ T-11 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా, అంటే అది ఇండో సోవియట్ మిషన్. అప్పట్లో రాకేష్ శర్మ పార్టిసిపేట్ చేశారు ఆ మిషన్లో. సుయేజ్ 11 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆయన అంతరిక్షంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు శుభాంశు శుక్లా స్పేస్ ఎక్స్ పంపించిన వ్యోమ నౌక ద్వారా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. భారతదేశానికి ఒక గర్వించదగ్గ మూమెంట్. మనందరికీ తెలిసిందే రాకేష్ శర్మ వ్యాఖ్యలు కొన్ని వింటూ ఉంటాం మనం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భారత్ మీకు ఎలా కనిపిస్తోంది అని అడిగారట రాకేష్ శర్మని. డైరెక్ట్గా స్పేస్ నుంచి ఆయన మాట్లాడుతున్న టైంలో రాకేష్ శర్మ అప్పుడు చెప్పింది సారే జహాసే అచ్చా అని చెప్పారని కూడా చెప్తారు. చాలా అందంగా ఉంటుంది భారతదేశం పైనుంచి చూస్తే, స్పేస్ నుంచి చూస్తే అని రాకేష్ శర్మ చెప్పారని కూడా చెప్తారు. ఇప్పుడు అటువంటి స్పేస్లో శుభాంశు శుక్లా ఉన్నారు.